వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. సింగరేణి ఉద్యోగ మేళా 441 మంది బదిలీ వర్కర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మోటార్ మెకానిక్లు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్, అదనంగా 64 ఖాళీలు. సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 64 కొత్త ఖాళీలతో పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 10 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 412 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. 29 మందికి ఉద్యోగ నియామకాలపై పత్రాలను అందజేశారు. వీరిలో బదిలీ వర్కర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మోటార్ మెకానిక్లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగరాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవా లక్ష్మి గారు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి ఎండి బలరాం నాయక్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనప్రసాద్, సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.